వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు లోక్సభలో ప్రధాని మోదీ ప్రసంగం. రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సమాధానం. నేడు ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం. హాజరు కానున్న మోదీ, అమిత్ షా, రాజ్నాథ్. రేవంత్ రెడ్డికి చంద్రబాబు లేఖ. రెండు రాష్ట్రాల సహకారాన్ని పెంపొందించుకోవాల్సి ఉందన్న ఏపీ సీఎం. కాకినాడ జిల్లాలో కొనసాగుతున్న పవన్ పర్యటన. నేడు కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష. ఏపీలో నేటి నుంచి టెట్ దరఖాస్తుల స్వీకరణ. ఆగస్టు 5 నుంచి 20 వరకు పరీక్షలు. ఉత్తరాదిలో భారీ వర్షాలు కురిసే అవకాశం. 7 రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ చేస్తున్న ఐఎండీ. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. తెలుగు రాష్ట్రాలకు ఇచ్చిన విభజన హామీలను ఆ లేఖలో ప్రస్తావించారు. ఇరు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న విభజన అంశాలను పరిష్కరించుకుందామని ఆ లేఖలో కోరారు. ఈ నెల 6న హైదరాబాద్లో సమావేశమవుదామని ప్రతిపాదన చేశారు. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లైనా చాలా సమస్యలు అలాగనే ఉన్నాయని, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముఖాముఖి సమావేశాలతోనే ఇవి పరిష్కారమవుతాయని ఏపీ సీఎం చంద్రబాబు ఆ లేఖలో పేర్కొన్నారు. రెండు రాష్ట్రాలు సహకారాన్ని పెంపొందించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు ఏపీ సీఎం. ఇచ్చిన విభజన హామీల పరిష్కారం కోసం కలిసి చర్చించుకోవడమే మంచిదన్నారు. పరస్పర సహకారం తెలుగు ప్రజల అభ్యున్నతికి తోడ్పడుతుందన్నారు. పునర్విభజన చట్టం ప్రకారం ఎన్నో సమస్యలు పరిష్కారం కావాల్సి ఉన్నప్పటికీ ఆలస్యమవుతుందన్నారు. సీఎంగా రేవంత్ రెడ్డి అంకితభావం, నాయకత్వం తెలంగాణ ప్రగతికి, అభివృద్ధికి తోడ్పడతాయని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. తెలుగు రాష్ట్రాలకు ఇచ్చిన విభజన హామీలను ఆ లేఖలో ప్రస్తావించారు. ఇరు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న విభజన అంశాలను పరిష్కరించుకుందామని ఆ లేఖలో కోరారు. ఈ నెల 6న హైదరాబాద్లో సమావేశమవుదామని ప్రతిపాదన చేశారు. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లైనా చాలా సమస్యలు అలానే ఉన్నాయని, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ముఖాముఖి సమావేశాలతోనే ఇవి పరిష్కారమవుతాయని ఏపీ సీఎం చంద్రబాబు ఆ లేఖలో పేర్కొన్నారు. రెండు రాష్ట్రాలు సహకారాన్ని పెంపొందించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు ఏపీ సీఎం. ఇచ్చిన విభజన హామీల పరిష్కారం కోసం కలిసి చర్చించుకోవడమే మంచిదన్నారు. పరస్పర సహకారం తెలుగు ప్రజల అభ్యున్నతికి తోడ్పడుతుందన్నారు. పునర్విభజన చట్టం ప్రకారం ఎన్నో సమస్యలు పరిష్కారం కావాల్సి ఉన్నప్పటికీ ఆలస్యమవుతుందన్నారు. సీఎంగా రేవంత్ రెడ్డి అంకితభావం, నాయకత్వం తెలంగాణ ప్రగతికి, అభివృద్ధికి తోడ్పడతాయని
చంద్రబాబు అభిప్రాయపడ్డారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విపత్తుల నిర్వహణ విభాగానికి అత్యంత కీలక బాధ్యతలు అప్పగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అందుకు అనుగుణంగా వ్యవస్థాగత మార్పులతో పాటు బాధ్యతల పంపిణీ జరగాలని అధికారులకు సూచించారు. సచివాలయంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, హెచ్ఎండిఏ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ భౌగోళిక పరిధిని విస్తరించనున్న దృష్ట్యా విపత్తుల నిర్వహణ విభాగం పరిధిని కూడా ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించాలని ఆదేశించారు. జీహెచ్ఎంసీ, దాని చుట్టూ ఉన్న 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, 33 గ్రామ పంచాయతీల వరకు ఈ విభాగం సేవలు అందించేందుకు అవసరమైన మార్పులు చేయాలని సూచించారు. ఇకపై ఈ విభాగాన్ని హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొడక్షన్ అని పేరు పెట్టాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారు. డీఐజీ స్థాయి అధికారి ఈ విభాగానికి డైరెక్టర్గా, ఎస్పీ స్థాయి అధికారులు అడిషనల్ డైరెక్టర్లుగా ఉండేలా చూడాలని సీఎం చెప్పారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, వాటర్ బోర్డ్, సిటీ ట్రాఫిక్ వివిధ విభాగాల నుంచి ప్రత్యేక టీంలు ఈ విభాగంలో నియమించాలని సూచించారు. కేవలం వరదలు, ప్రమాదాలు సంభవించినప్పుడే కాకుండా ఇకపై విపత్తుల నిర్వహణ విభాగం సిటీ ప్రజలకు నిరంతరం సేవలు అందించేలా పునర్వ్యవస్థీకరణ జరగాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నగరంలో ప్రజలు ఎదుర్కొనే సమస్యలన్నింటిలో హైడ్రా కీలక అంశంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. దాదాపు 2000 కిలోమీటర్లలో జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న చెరువులు, కుంటలను పరిరక్షించడం, సిటీలోని నాలాలు, ప్రభుత్వ ఆస్తుల ఆక్రమణలకు గురికాకుండా కాపాడే కీలక బాధ్యతలను ఈ విభాగమే చేపట్టాలని నిర్ణయించారు. దీంతోపాటు హోర్డింగ్లు, ఫ్లెక్సీల నియంత్రణ, తాగునీటి పైప్లైన్లు, విద్యుత్ సరఫరా లైన్లు, డ్రైనేజీలు, వరద నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ వ్యవహారాలన్నింటిలోనూ ఈ విభాగం సేవలు అందిస్తుంది. మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ ప్రాజెక్టు హైదరాబాద్ సిటీకి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చేలా తీర్చిదిద్దాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పనిచేయాలని అధికారులను సీఎం అప్రమత్తం చేశారు. హైదరాబాద్ సిటీలోని చారిత్రాత్మక ప్రాధాన్యమున్న కట్టడాలు, శిథిలమైన నిర్మాణాలను పునరుద్ధరించేందుకు తగిన చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. సిటీ లైబ్రరీ, చార్మినార్ సమీపంలోని ఆయుర్వేద హాస్పిటల్, నిజామిమా అబ్జర్వేటరీ, గుడి మల్కాపూర్ కోనేరు లాంటి వివిధ చారిత్రాత్మక ప్రదేశాలను జీహెచ్ఎంసీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను ప్రదర్శించింది. వాటిని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ఉన్న వివిధ మార్గాలను అన్వేషించాలని సీఎం సూచించారు. వీటిలో మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో అనుసంధానం చేసేందుకు వీలైన వాటిని గుర్తించి అందులో జోడించాలని సీఎం సూచించారు. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్డీఏ కూటమి అభ్యర్థులను ఖరారు చేసింది. టీడీపీ నేత సి రామచంద్రయ్య, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, రాజకీయ కార్యదర్శి పిడుగు హరిప్రసాద్ పేర్లను ఖరారు చేశారు. కూటమి తరపున ఎమ్మెల్సీ అభ్యర్థులుగా టీడీపీ నేత సి రామచంద్రయ్య, జనసేన నేత పిడుగు హరిప్రసాద్ ఈవేళ నామినేషన్లు దాఖలు చేయనున్నారు.
సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎమ్మెల్సీలుగా ఉన్న సి రామచంద్రయ్య, షేక్ మహమ్మద్ ఇక్బాల్ వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. వారిలో ఇక్బాల్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయగా రామచంద్రయ్యపై అనర్హత వేటుపడింది. దాంతో ఖాళీ అయిన 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 12న ఉప ఎన్నిక జరగనుంది. వారిలో టీడీపీ సీనియర్ నేత సి రామచంద్రయ్యకు ఎన్డీఏ కూటమి మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది. మరో స్థానాన్ని జనసేనకు కేటాయించారు. జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు రాజకీయ కార్యదర్శిగా ఉన్న పి హరిప్రసాద్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. వారిద్దరూ ఇవాళ నామినేషన్ వేనున్నారు. శాసనసభలో ఎన్డీఏ కూటమికి ఉన్న సంఖ్యాబలం దృష్ట్యా ఎమ్మెల్సీలుగా వారిద్దరి ఎన్నిక లాంఛనం కానుంది. ఏపీలో పెన్షన్ల పంపిణీ జాతరలా జరిగింది. ఒక్కరోజే రికార్డు స్థాయిలో పెన్షన్లను పంపిణీ చేసింది సర్కార్. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల లోపు 61,76,188 మందికి 4,169.49 కోట్లు అందించారు. ఈ ఘనత సాధించిన సచివాలయ ఉద్యోగులను సీఎం చంద్రబాబు అభినందించారు. రాత్రి వరకు కొందరు సచివాలయ సిబ్బంది యజ్ఞంలా పెన్షన్లు పంపిణీ చేశారని మంత్రి పార్థసారథి అన్నారు. గతంలో 2.65 లక్షల మంది వాలంటీర్లు ఉన్నప్పటికీ ఇంత వేగంగా ఎన్నడూ పంపిణీ చేయలేదన్నారు. కేవలం 1.35 లక్షల మంది సచివాలయ సిబ్బందితో ఒక్కరోజులోనే ఈ విజయం సాధించామని మంత్రి స్పష్టం చేశారు. సమర్థ నాయకత్వం ఉంటే ఉద్యోగులు స్ఫూర్తిదాయకంగా పనిచేస్తారనడానికి ఇదే ఉదాహరణ అని పార్థసారథి అన్నారు. ఇంత మంచి వ్యవస్థ ఉన్నప్పటికీ గత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వాలంటీర్లు లేకుంటే పెన్షన్ల పంపిణీ సాధ్యం కాదంటూ వృద్ధుల ప్రాణాలు బలిగొందని విమర్శించారు. ఇప్పుడు బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత న్యూస్ కేఫ్ ప్రసారం అవుతుంది. చూస్తూనే ఉండండి స్వతంత్ర.